హాయ్ అండి. వెల్కమ్ టు పసికథలు. నేను మీ పావని అండి. ఏంటి వీడియో చూసి భయపడుతున్నారా? అసలు భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఇది ఒక జాతర అనమాట. మేముండే ఏరియాలో రీసెంట్గా ఒక అమ్మవారి జాతర అయితే జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగిందనమాట. మొత్తం 3 days పాటు జాతర జరిపించారు. ఇది ఫస్ట్ డే అండి. అసలు ఈ జాతర ఎలా చేస్తారు, ఎవరి కోసం చేస్తారు అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఈ జాతర అనేది ఒక అమ్మవారి జాతర అండి. అది కూడా ఎవరికి అనుకుంటున్నారు? పాండవుల భార్య అయిన ద్రౌపదీదేవి కోసం జరిపించే జాతర అనమాట. మన భారతదేశం మొత్తంలో ద్రౌపదీదేవి కోసం జరిపించే జాతర ఓన్లీ బెంగళూరులోనే చేస్తారండి. ఇంకెక్కడా జరిపించరు. కేవలం బెంగళూరులో మాత్రమే ద్రౌపదీదేవి యొక్క గుడి కూడా ఉంటుంది. అక్కడైతే ఇంకా అద్భుతంగా చేస్తారు. ఆ టెంపుల్ అయితే 800 years ఎగో కట్టించిన గుడి అండి. అప్పటి నుంచి కూడా ఈ జాతరని కంటిన్యూస్గా జరిపిస్తూ ఉంటారు. ఈ జాతర పేరు ఏంటనుకుంటున్నారు? కరగా ఫెస్టివల్ అండి. ఈ కరగాని ద్రౌపదీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారనమాట. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజు ఈ పండుగని అంగరంగ వైభవంగా బెంగళూరు మొత్తం కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ డే రోజు చూసారు కదా, ఒక వ్యక్తి కర్రతో డ్యాన్స్ వేస్తున్నారు కదా, అతను తలపైన పెట్టుకున్న దాన్ని హసీ కర్గా అంటారండి. ఆ హసీ కర్గా ధరించిన వ్యక్తి ఫస్ట్ డే అలాగే లాస్ట్ డే కూడా ఇతని యొక్క ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమండి. ఆ తలపైన పువ్వులతో డెకరేట్ చేసుకున్న చూసారు కదా, దాన్ని కర్గా అంటారనమాట. దాంతోనే అతను ఈ డే అంతా కూడా డ్యాన్స్ చేస్తాడు. డే అంటే డే మొత్తం అనుకోకండి. ఈ పండుగ కేవలం నైట్ టైం మాత్రమే చేస్తారు. పగలైతే ఏమి జరపరనమాట. ఫస్ట్ డే అయితే ఆ పోతురాజస్వామి అలాగే ఈ కరగ ఎత్తుకునే వాళ్ళతోని డే మొత్తం గడిచిపోతుంది. అలాగే సెకండ్ డే వచ్చినట్లయితే సెకండ్ డే చూసారు కదా, ముందుగా అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుందన్నమాట. ఈవిడ ద్రౌపదీదేవి. మనందరికీ ద్రౌపదీదేవి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదండి. సెకండ్ డే ఏం చేస్తారంటే పూల కర్గా అనమాట. అంటే ఈ పండగని ప్రత్యేకంగా కమ్యూనిటీ వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. వాళ్ళని వీరకుమారులు అని పిలుస్తారనమాట. ఈ వీరకుమారులు అనే వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కలిపి ఈ జాతరని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఆ స్టోరీ కూడా మీకు వీడియో చివరికి వెళ్ళే కొద్దీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందనమాట. ఇక్కడ చూసారు కదా, ఆడవాళ్ళందరూ తలపైన పూలతో డెకరేట్ చేసిన ఒక బుట్ట లాంటిది పెట్టుకొని వెళ్తున్నారు కదండి. దానిలో దీపం ఉంటుందన్నమాట. అంటే దాన్ని మొక్కుకొని అమ్మవారికి సమర్పించుకుంటారంటండి. వాళ్ళు వచ్చేలోపే మేము ముందుగా గుడికి వచ్చేసామండి. గుడి చూసారు కదా, అమ్మవారి గుడి. ఇది సావేరమ్మ తల్లి టెంపుల్ అండి. అలాగే ప్రతి ఏరియాకి ఒక గ్రామదేవత ఉంటుంది కదా, మా ఏరియాలో ఇది ఒక గ్రామదేవత గుడి అనమాట. ఆ అమ్మవారి గుడిలో ఆ రోజు అంటే చైత్ర పౌర్ణమి రోజు ద్రౌపదీదేవి యొక్క ఫెస్టివల్ని జరిపించుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకంటే ముందు మేము గుడి దగ్గరికి వచ్చేసామండి. ఎందుకంటే మాకు చూడడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే మేము వచ్చిన కొద్ది రోజులకి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చూసారు కదా, వీళ్ళందరూ దీపాలతో అంటే ఒక 2-3 స్ట్రీట్లన్నీ తిరుగుతూ వచ్చారండి టెంపుల్ దగ్గరికి. కిందన గిన్నె ఉంది కదా, గిన్నెలో దీపాలు ఉంటాయంట. తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నారు చూసారు కదా. మల్లెపూలు, కనకాంబరాలు, లిల్లీ పువ్వులతో ఆ బుట్టని ఎంతో అందంగా డెకరేట్ చేసుకున్నారు. కొంతమంది అయితే ఒక మనిషి ఎత్తుకున్నట్టు ఉంది చూసారు కదా. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక మనిషి ఇలా పట్టుకున్నట్టు డెకరేట్ చేశారు. అసలు చాలా కొత్తగా అనిపించింది నాకైతే. మన సైడ్ ఇలాంటివి చేయరు కదా. మన సైడ్ ఎక్కువ బోనాలు ఎత్తుకుంటూ ఉంటాం మనం. కానీ వీళ్ళు సెకండ్ డే ఇలాగా దీపాలు తీసుకొస్తూ ఉంటారండి. అలా చెట్టు పక్క నుంచి వెళ్తున్నారు కదా, ఆ చెట్టు వెనకాల నిప్పుల గుండం ఉందండి. ఆ నిప్పుల గుండం తొక్కి అలా లోపలికి అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఆ దీపాన్ని నైవేద్యాన్ని సమర్పించుకొని తిరిగి వెనక్కి వస్తూ ఉంటారనమాట. ఇది సెకండ్ డే. మొత్తం ఈ జాతర అంతా నైట్ టైమే జరుగుతుందండి. నెక్స్ట్ థర్డ్ డే జాతరలోకి వస్తే థర్డ్ డే లాస్ట్ ఫెస్టివల్ అనమాట. అసలు అద్భుతంగా జరిగింది. 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, అంత బాగా జరిగింది. ముందుగా మేము గుడి దగ్గరికి అయితే వచ్చామండి. గుడి దగ్గర ఏమైందంటే ఈ చుట్టుపక్కల ఉండే అమ్మవార్లందరూ ప్రతి ఏరియాకి ఒక గ్రామదేవత ఉంటుంది కదా. సో ఆ గ్రామదేవతలందరినీ కూడా ఈ గుడి దగ్గర తీసుకువస్తారు. ఒక్కొక్కరు పల్లకిలోని చిన్న చిన్న వెహికల్స్లోని తీసుకొస్తూ ఉంటారు. చూసారు కదా, ఒక్కొక్క అమ్మవారిని ఒకరిని మించి ఒకరు ఎంత అందంగా అలంకరించారంటే అసలు దాదాపు ఒక 10 to 12 రథాలు అయితే వచ్చాయండి, అమ్మవారి రథాలు. ఒక్కొక్క రథం ఒక్కొక్కలాగా ఒకరిని మించి ఒకరు ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఒక అద్భుతాన్ని సృష్టించారనమాట. అలా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క అమ్మవారిని తీసుకొస్తూ ఉన్నారనమాట.
అక్కడికి కరగా ఎత్తుకునే వ్యక్తి వచ్చే వరకు కూడా ఇలా డెకరేట్ చేసి అమ్మవార్లందరినీ అలా ఊరేగింపుగా తీసుకొస్తూనే ఉన్నారు. చూసారు కదా, ఇదైతే నాకు ఎంత బాగా నచ్చింది. అయితే నేనైతే దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా దిగానండి, చాలా బాగుంది. అలా ఒకటిని మించి ఒకటి చూసారు కదా, అన్నీ కూడా తీసుకొచ్చి రథాలన్నీ అమ్మవారి టెంపుల్ ముందు రెడీగా పెట్టారనమాట. ఎందుకంటే ఈ కరగా ఎత్తుకునే వ్యక్తి కోసం, కరగా ఎత్తుకునే వ్యక్తి వచ్చే వరకు కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మేము కూడా అంతే, ఎందుకంటే మేము కళ్ళారా చూడాలి అసలు ఫెస్టివల్ ఎలా జరుగుతుందో మాకు తెలియదు కదా. సో దానికోసం మేము ముందుగానే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. జనం అయితే మామూలుగా లేరండి. ఆ స్ట్రీట్ మొత్తం కూడా లైటింగ్స్తో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. అలాగే చిన్న తీర్థం కూడా ఏర్పాటు చేశారు. గాజులు, అలాగే దండలు, రకరకాలు మనకి ఆడవాళ్ళకి అవసరమయ్యే ప్రతి ఒక్కది కూడా అందుబాటులో పెట్టారనమాట. సో ఈ జాతర గురించి చెప్పుకోవాలంటే, ఈ జాతరని 800 years ఎగో నుంచి ఫెస్టివల్ని జరుపుతూ వస్తున్నారంటండి. అంటే మహాభారతం నుంచి కూడా ఈ జాతరకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను. మహాభారతం ఎండింగ్లో ద్రౌపదీదేవి, పాండవులు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ యుగం అంతమైన తర్వాత ఏమైందంటే, ఆ రాజ్యానికి త్రిపురాసురుడు అని ఒక రాక్షసుడు వచ్చాడంటండి. వచ్చిన తర్వాత ఆయన చేసే అకృత్యాలకు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారంట. తర్వాత వాళ్ళందరూ కలిసి ద్రౌపదీదేవిని వేడుకోవడం మొదలుపెట్టారంట. ఎందుకంటే ద్రౌపదీదేవి ఆవిడకి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడింది ఆవిడ. సో ఆవిడ్ని శక్తి స్వరూపంగా భావిస్తూ ఉండేవారనమాట. సో ఆవిడ్ని వేడుకున్న తర్వాత ఆవిడ కిందకి వచ్చి ఆవిడ వాళ్ళ చుట్టూ ఉండే జనాన్ని, వీరకుమారులు అనే సైన్యాన్ని తయారు చేసుకొని ఆ త్రిపురాసుని అంతం చేసిందంట. ఆవిడ అంతం చేసి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ వీరకుమారులు అందరూ కలిసి ఆవిడని వేడుకున్నారంటండి. ఏంటి అమ్మా, నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు ఉంటే మాకుండే ధైర్యం మాకు ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థించారంట. అప్పుడు ఆవిడ ఎంతో సంతోషించి, లేదు కుమారులారా, నేను ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణిమ రోజు కిందకి వస్తాను, అప్పుడు నన్ను ఆరాధించండి అని చెప్పిందంట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజు ఇలా చూసారు కదా, ఒక వ్యక్తి కరగా ఎత్తుకున్నాడు. ఫస్ట్ డే హసి కరగా ఎత్తుకున్నారు కదా, ఆయనే ఈరోజు కరగా ఎత్తుకుంటారు లాస్ట్ డే. ఆ కరగా ఎత్తుకున్న వ్యక్తిని ఈరోజు అమ్మవారి స్వరూపంగా అందరూ భావిస్తారండి. చూసారు కదా, ఆ పూల కర్గానే అమ్మవారి స్వరూపంగా భావిస్తారండి. అది ఎట్టి పరిస్థితుల్లోనే కింద పడకూడదు. పడితే ఒకప్పుడు మరణశిక్ష కూడా విధించేవారంట. ఇప్పుడు అలాంటివి ఏవీ లేవనుకోండి, కానీ అతను చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేస్తారనమాట. చూసారు కదా, అతను గుడి దగ్గరికి వచ్చేసారు. ముందు గుడి దగ్గర మొత్తం నాట్యం చేసిన తర్వాత చేతిలో కత్తులు వేసుకొని ఉన్నారు కదండి, వాళ్ళని వీరకుమారులు అంటారు. అంటే అమ్మవారు తయారు చేసిన సైన్యానికి చెందిన వారసులు అన్నమాట. వీళ్ళే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారండి. చూసారు కదా, హసి కర్గా ఎత్తుకున్న వ్యక్తితో పాటు పోతరాజస్వామి కూడా వచ్చారు. మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం కదండి పోతరాజస్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని. సేమ్ అలాగే ఈరోజు కూడా ఇద్దరు కలిసి నాట్యం చేస్తే అసలు 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మళ్ళీ ఈ ఫెస్టివల్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ కరగా ఎత్తుకున్న వ్యక్తి ప్రతి ఇంటి ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తారండి. అది అసలు నమ్మలేకపోయానంటే నమ్మండి, అసలు చాలా బాగా చేశారు. ప్రతి ఇంటి ముందు కూడా ఎంత అందంగా ముగ్గులు పెట్టారంటే పువ్వులతో. మీకు వీడియో చివరిలో నేను కొన్ని పిక్చర్స్ కూడా దిగాను. ఇది మా ఇంటి ముందండి, మా అపార్ట్మెంట్ ముందు ముగ్గు మీద ఆయన డ్యాన్స్ వేస్తుంటే ఎంత దగ్గరగా చూశానంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి. ఆయన ముందు హారతి ఇచ్చి అగరవత్తులు చూపించి పువ్వులు చల్లుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలా ప్రతి ఇంటి ముందు పువ్వులతో ఎంతో అందంగా ముగ్గులు పెడుతూ ఉన్నారు. ఆ ముగ్గులు పెట్టిన ప్రతి ముగ్గు ముందు కూడా అతను డ్యాన్స్ వేస్తూ, అలా తెల్లవార్లు ప్రతి గడప ముందు డ్యాన్స్ వేసి తెల్లవారిన తర్వాత గుడి దగ్గరికి చేరుకుంటారనమాట. ఇది ఫెస్టివల్ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను ప్రతి ముగ్గు నాకు బాగా నచ్చిన ముగ్గుల ముందు నేను ఫొటోస్ అయితే దిగాను. ఎంత బాగా పువ్వులతో డెకరేట్ చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారండి. అసలు ఇలాంటి ఫెస్టివల్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉండుంటొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చుట్టుపక్కల జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ చుట్టుపక్కల ఎలాంటి ఫెస్టివల్స్ జరిగినా, మీరు చూసినా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.